హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఇక్కడ మనం ఈ విధంగా ఉంటే వేళ్ళ మీద ఒత్తిడి పడి వేళ్ళు ఎక్కువ ఒత్తిడి ఇది తిన్న తర్వాత దాదాపు 4 గంటలు ఉండాలి, అప్పుడు కానీ అరగదన్నమాట. ఓకే, చాలా కదా. శాంతి. Slowly open your eyes. వేదిక మీద కావాల్సిన మనం యోగాభ్యాసం చేయగలిగేటటువంటి స్టాఫ్ ఎవరైనా ఉంటే కూడా రావాల్సి. సింపుల్గా ఉంటాయి. మన ఎవరెవరు ఉన్నారు యోగా ప్రాక్టీస్లో? ఒకసారి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా జరుపుకుంటున్నారు. సో రేపు ఆదివారం కాబట్టి మన కళాశాలలో మరి ఈరోజు నిర్వహించుకోవడానికి మన కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సారు నిర్ణయించారు. మరి మన కోరికను మన విన్నపాన్ని మన్నించి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అమరేష్ యోగా మాస్టర్ రావడం మనందరి అదృష్టం. సో ఈజ్ సీనియర్ మోస్ట్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు వహిస్తున్నాను. ఈజ్ గివెన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అమరేష్ గురించి. ఈ సందర్భాన్ని మనకు వచ్చే బెనిఫిట్స్, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉండవు. సో బాగా మెటబాలిజాన్ని బాగా ప్రెస్ చేస్తే ఒక రెస్టింగ్ పొజిషన్ అనేది మనకు వస్తుంది. దానివల్ల పీస్ ఉంటుంది. ఆ నిచ్చెన స్థితి రావడానికి మాత్రం ఇప్పుడు యోగా అభ్యాసం చేస్తాము. వీరు దాదాపుగా ఒక 10 yearsగా కర్నూలు జిల్లాలో బాగా పేరు మోసిన మాస్టర్ గారు. వీరు మీలాంటి పిల్లలను ఐఐటీలో అక్కడైతేనేమి, ఇంజనీరింగ్ కాలేజీలో అయితేనేమి, రవీంద్ర కాలేజీలో అయితేనేమి అభ్యాసం చేయిస్తూనే ఉంటారు. సో వీరి లైఫ్ కంప్లీట్గా దీనికి సాక్రిఫైస్ చేశారు. సో ఇదంతా మీకు తెలియాలి. రేపు ప్రోగ్రామ్ కూడా యాక్చువల్గా చెప్పాను కదా, మనకి స్టాఫ్కి స్టూడెంట్స్కి మన ఎంపీటీఓ ఆఫీసులు కలిసి రేపు ఖచ్చితంగా మనకు అటెండ్ కావాలి. విత్ ఆ కలెక్టర్ గారు కూడా అక్కడ ఉంటారు. సో దాన్ని పురస్కరించుకొని అందులో భాగంగానే మనం ఇక్కడ యోగా చేస్తున్నాము. ఇది ఇప్పుడే కాదు, 1-2 రోజులే కాదు, అనిత్యం మన జీవితంలో దాన్ని అన్వయం చేసుకుంటే కనుక మనము యోగా సాధన చేసి మీరు కూడా యోగా గురువుగా అయిపోవచ్చు. సో ప్రపంచ శాంతి, మనశ్శాంతి కోసమే మనం ఇది చేపడుతున్నాం. ఇప్పుడు మన యోగా గురువు గారు మాట్లాడతారు. స్టార్ట్ చేద్దాం. మధ్యలో వస్తే చెప్తూ ఉంటాం. ఓకే, అందరం మన స్థానాల్లో లేచి నిల్చుందాం. మన యొక్క ఛాతీకి తాకిస్తాం. ఫస్ట్ ఇన్హేల్ త్రూ బెండ్ బ్యాక్, గాలి తీసుకుంటూ వెనక్కి బెండ్ అవుతాం. ఏమైనా డౌట్ ఉంటే తమ్ముడిని చూడొచ్చు ఇక్కడ ముందు. ఎక్సేల్ త్రూ బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్ త్రూ బెండ్ బ్యాక్, అడుగు ఓన్లీ మెడను మాత్రమే. ఎక్సేల్ త్రూ బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్, ఎక్సేల్, back, మేడం వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు ట్విస్టింగ్, రైట్ అండ్ లెఫ్ట్ ట్విస్ట్ చేస్తాం. రైట్, లెఫ్ట్, రైట్. ఏమైనా డౌట్ ఉంటే చేస్తూ ఉంటాడు. టేబుల్ పైన జతిన్ సాయి యోగా స్టూడెంట్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. బాగా స్ట్రెచ్ చేస్తాం. చూపును కూడా వీలైనంత వెనక్కి.
దీనివల్ల మన యొక్క చూపు కూడా మెరుగుపడుతుంది అన్నమాట. మన యొక్క ఇయర్స్ షోల్డర్స్ టచ్ అయ్యే విధంగా ట్రై చేస్తాం. అలానే భుజాలు పైకెత్తకూడదు. రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మెడ సాగుదలను బాగా గమనించాలి. అంటే థైరాయిడ్ సమస్యలు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. సెంటర్. ఇప్పుడు నెక్ రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, రైట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. లాస్ట్ 2 times చేస్తాం. 2, 3, 4, 5. సమాన ముద్రలో ఈ సమాన ముద్ర ఉంచడం వల్ల ఏమిటంటే శరీరంలో ఎటువంటి జబ్బునైనా దూరం చేస్తుంది, వచ్చేటటువంటి జబ్బులు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 6, 7, 8, 9, 10. వెరీ. ఇప్పుడు 2 చేతులు నడుము మీద ఉంచేసుకుందాం. నెమ్మదిగా మన యొక్క నడుము భాగాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుదాం. 1, 2, 3, 4, 5 and 2, 3, 4, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. బస్, సింపుల్ ఎక్సర్సైజ్. 2 చేతులు నడుము మీద ఉంచుకుంటా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ 1. దీనివల్ల ఏమిటంటే మెడమల నొప్పులు, తిమ్మిరులు పడుతుంటాయి మన కాళ్ళకి. కొంతమందికి సయాటికా కూడా వస్తుంది. నడుస్తూ పోతే కాలు కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఇది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ వ్యతిరేక దిశలో 1, 2, బాయ్స్ చేయడంలే 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. 1, 2. మన యొక్క పామ్స్ అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా స్ట్రెచ్ చేస్తాం. మన టోస్ పైన నిల్చోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. త్రిణి చత్వారి. నెక్స్ట్ ఉత్థానాసన అంటాం, పాదహస్తాసన అంటాం. పాదహస్తాసన చేస్తాం. చూడండి ఒకసారి. 1 చేతుల సైడ్, తర్వాత అందరం తర్వాత 2 చేతుల సైడ్ పైకి ఉంటాయి. 3 నడుము పై భాగాన్ని భూమికి సమాంతరంగా ఉంటాయి. 4 పూర్తిగా 2 చేతులు నేలకు తాకించడానికి ప్రయత్నిస్తాం. తాకకపోయినా పర్లేదు. కొంచెం నా వైపు 1 2 చేతుల సైడ్కి, 2 పూర్తిగా పైకి, 3 నడుము పై భాగాన్ని భూమికి సమాంతరంగా ఉంచడం. 4 పూర్తిగా ఎగ్జైజ్ చేస్తూ కిందకి.
1 10 seconds చూద్దాం 2 3 4 5 6 సైడ్ గా పైకి 7 రైట్ చేతులు సైడ్ కి 8 కింద కూర్చుంటే లేయలేరు. అటువంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి వెన్ను సంబంధ సమస్యలున్నా తగ్గిస్తుంది ఈ యొక్క అర్ధ చక్రాసనం. ఒక్కసారి చూడండి, తర్వాత 2 అన్నప్పుడు బెండ్ అవుతాం, 3 అన్నప్పుడు స్ట్రైట్, 4 అన్నప్పుడు రెండు చేతులు. అందరం కలిసి చేద్దాం. 1 రెండు చేతులు నడుము పై భాగానికి, 2 బెండ్ బ్యాక్, 1 2 3 4 5 6 10 ఇన్హేల్ ఎక్సేల్. రెండు చేతులు విశ్రాంతి. వెరీ గుడ్. కుడి పాదం ఎడమ తొడ 4 అన్నప్పుడు కంప్లీట్ నమస్కారం. రెండు చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు సైడ్ నుంచి కిందకి అన్ఫోల్డ్ యువర్ రైట్. వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. నమస్కారం. 1 2 3 పోలే దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఎంత మార్పులు జరుగుతున్నప్పటికీ మనం సంతోషంగా స్వీకరించగలగాలి. అంటే సమాజంలో కూడా మనకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వాటిని సైతం మనం అధిగమించేలాగా బయటికి సంతోషంగా మనం ఉండగలగాలి అంటే ఇలా సాధన చేయక తప్పదు. సాధన చేస్తూ ఉంటేనే అది మనం సాధ్యమవుతుంది. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చూడండి, ఇప్పుడు రెండు మోకాళ్ళ మధ్య గ్యాప్. ఉత్థాన మండూకాసనం మీరు చేయకండి. చూడండి, ఉత్థాన మండూకాసనం ఎంత వీలైతే అంత గ్యాప్ పెట్టేసుకుంటా. రైట్ హ్యాండ్ని పూర్తిగా పైకి స్ట్రెచ్ చేస్తూ లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ని టచ్ చేయాలి బ్యాక్ సైడ్. ఈ విధంగా చిన్న మన యొక్క గడ్డం పైకి పూర్తిగా పైకి కాదు, ఆకాశాన్ని ఒక విధంగా చూడాలి. క్లోజ్ యువర్ ఐస్. పూర్తిగా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గమనిద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఆసన ఎక్సేల్ త్రూ బెండ్ ఫార్వర్డ్. ఫోర్ హెడ్ నేలకు తాకిస్తాం. శబ్దం చేయకూడదు. నెమ్మదిగా చేయగలిగితే మరీ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు చేయకపోయినా పర్లేదు. అందరు లేదకుండా చేయండి. అందరు 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come back, exhale. రెండు చేతుల కింద.